శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయగం శివః యథా శివమయో విష్ణురేవం విష్ణుమయః శివః యథాంతరన్న పశ్యామి తథా మే స్వస్తిరాయుషీ. వేదిక విద్వాన్ ఛానల్కు స్వాగతం. ఉత్తర అమెరికా రాష్ట్రముల యందు సెప్టెంబర్ 17, 2024 మంగళవారం రోజున సాయంత్రము సూర్యాస్తమయం అయిన తర్వాత పాక్షిక చంద్రగ్రహణము అనేది సంభవిస్తోంది. ఈ పాక్షిక చంద్రగ్రహణము అనేటువంటిది పార్షియల్ లూనార్ ఎక్లిప్స్ సెప్టెంబర్ 17, 2024 ఆన్ ట్యూస్డే ఈవినింగ్. అయితే ఈ పాక్షిక చంద్రగ్రహణము అనేటువంటిది ఏ ఏ రాశులకి సంభవిస్తోంది, నక్షత్రములు ఏమిటి, ఎవరికి నక్షత్రములు ద్వారా వచ్చేటువంటి దుష్ఫలితములు ఉంటాయి, మధ్యమ ఫలితములు ఎవరికి ఉంటాయి, ఉత్తమ ఫలితములు ఎవరికి ఉంటాయి, ఎవరు శాంతి చేసుకోవాలి, ఏ సమయమున ప్రారంభమవుతోంది, ఏ రాష్ట్రంలో అంటే ఏ టైం జోన్స్లో ఎప్పుడు ప్రారంభమవుతోంది అనేటువంటిది అన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోవటం చేద్దాం. సెప్టెంబర్ 17, 2024 రోజున మంగళవారం సాయంత్రం ఇప్పుడు ఈస్ట్ జోన్ నుంచి ప్రారంభిద్దాం. ఉత్తర అమెరికా రాష్ట్రముల గురించి మాత్రమే నేను వీడియోలు చేస్తూ ఉంటాను. నేను చెప్పిన విషయాలన్నీ కూడా ఉత్తర అమెరికా రాష్ట్రాలు, నార్త్ అమెరికన్ అంటే యుఎస్ఏ అమెరికాకు సంబంధించినవి మాత్రమే అని చెప్పి గుర్తించండి. నేను మన భారతదేశం గురించి మాట్లాడట్లేదు. అట్లాగే నా సలహా ఏమిటంటే భారతదేశం వారు 18వ తారీఖు చంద్రగ్రహణము లేకపోతే అనక భారతదేశం వారు ఇక్కడ సంభవిస్తున్నటువంటి చంద్రగ్రహణము గురించి అక్కడ వారికి సూచించవద్దు అని చెప్పి నా విజ్ఞాపన. ఇక్కడ సెప్టెంబర్ 17 ఈస్టర్న్ టైం ప్రకారం సెప్టెంబర్ 17, 2024 మంగళవారం రోజు సాయంత్రం పార్షియల్ ఎక్లిప్స్ విల్ బిగిన్. అంటే విజిబిలిటీ గురించి మాట్లాడదాం మనం. ఏదైనా మేఘములు అడ్డు వచ్చో లేకపోతే అనక అనుకోనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మనకి దర్శనం కాకపోతే అనక చంద్రగ్రహణం దర్శనం కాకపోయినా కానీ ఆ ఫలితం అనేటువంటిది చంద్రగ్రహణం అనేటువంటిది సంభవిస్తుంది. కానీ మనకి దర్శనం కాదు అంతే. తద్వారా మనకి ఎటువంటి ఫలితములు ఇవ్వాలో అటువంటి ఫలితములే చంద్రగ్రహణము ఎందు సంభవించినప్పుడు ఎటువంటి ఫలితములు ఇవ్వాలో అటువంటి ఫలితములే ఇస్తారు. అటువంటి ఫలితములనే చెప్పాలి. కనిపించలేదు కదా మీకు ఎటువంటి దుష్ఫలితం ఉండదు, కనిపించింది కదా మీకు దుష్ఫలితం ఉంటుంది అని కూడా చెప్పకూడదు. ఎక్కడైతే కనుక ప్రసరిస్తుందో అటువంటి ఆ చంద్రగ్రహణ ప్రసరణము జరిగిన చోట మీకు కనిపించినా కనిపించకపోయినా, మీరు నమ్మినా నమ్మకపోయినా అటువంటి ఫలితములే మీకు చెప్పడం జరుగుతుంది. ఈస్టర్న్ టైం గురించి చెప్తున్నాను మొట్టమొదటిగా నేను. ఆ తర్వాత నేను సెంట్రల్ టైం గురించి చెప్తాను, అట్లాగే పసిఫిక్ టైం గురించి కూడా చెప్తాను నేను. పార్షియల్ ఎక్లిప్స్ బిగిన్స్ 10:13 PM. అప్పటి నుంచి మీకు చంద్రగ్రహణం కనిపిస్తుంది. 10-13కి తలనిండా స్నానం చేయటం, వారికి ఉపదేశించినటువంటి మంత్రముల్ని జపం చేయటం ప్రారంభించవచ్చు. మోక్షకాలము అంటే అనక మీకు పూర్తిగా తొలగిపోయేటప్పటికి 11-16కి ఇది మోక్షకాలం అంటారు. పూర్ణచంద్రుని దర్శించిన తర్వాత మీరు మళ్ళీ విడుపు స్నానం చేసి మోక్ష స్నానం చేసి మళ్ళీ మీరు మీ పనులు చేసుకోవచ్చు, ఇంట్లో శుద్ధి కూడా చేసుకోవచ్చు. ఇది ఈఎస్టి ప్రారంభం గురించి మాట్లాడుతున్నాను, అట్లాగే మోక్షం కూడా చెప్పాను నేను. ఇప్పుడు సిఎస్టి గురించి మాట్లాడుకుందాం మనం. సిఎస్టి అంటే కనుక చికాగో, ఇలినాయిస్ చికాగో, అట్లాగే ఇండియానా, విస్కాన్సిన్, ఈవెన్ టెక్సాస్ కూడా మనకి సెంట్రల్ టైంలోకే వస్తుంది. కాబట్టి నేను సెంట్రల్ టైం గురించి మాట్లాడుతున్నాను. అందుకని ఏ రాష్ట్రాలు అయితే కనుక సెంట్రల్ టైంలో ఉన్నాయో ఉత్తర అమెరికా రాష్ట్రాల్లో వాటి గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను. ఎక్లిప్స్ విజిబుల్ గురించే మాట్లాడుకుందాం. పెనుబ్రల్ గురించి పెద్దగా మనం చెప్పుకోకర్లేదు. మనకి చంద్రగ్రహణం ఎప్పుడైతే కనుక మీకు విజిబిలిటీ ఉంటుందో అప్పటి నుంచి మనం మాట్లాడుకుందాం. దర్శనం ఎప్పుడు అవుతుందో అప్పటి నుంచి మాట్లాడుకుందాం. 9:13కి
సిఎస్టి సెంట్రల్ టైం గురించి సెంట్రల్ టైంలో మీకు కనిపించడం జరుగుతుంది. మోక్షకాలం అనేటువంటిది 10:16కి జరుగుతుంది. ఇది సెంట్రల్ టైం. అట్లాగే పసిఫిక్ టైం గురించి కూడా మాట్లాడుకుందాం. అంటే కనుక కాలిఫోర్నియా లాంటి వాటికి వర్తిస్తుంది. ఏవైతే కనుక పసిఫిక్ టైంలో ఉంటాయో వాటికన్నిటికీ కూడా ఈ సమయం అనేటువంటిది వర్తిస్తుంది. మధ్యలో ఇంకొకటి ఉన్నది మౌంటైన్ టైం అనేటువంటిది, కానీ అది స్టాండర్డ్ టైం. దాని గురించి మనం ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పుకోకర్లేదు. ఏదైతే కనుక పసిఫిక్ టైంలో ఉంటుందో అదే అక్కడ కూడా ఉంటుంది. ఎక్లిప్స్ విజిబుల్ 7:13కి 7:13 PM. అంటే కనుక మీకు దర్శనం అనేటువంటిది 7:13కి జరుగుతుంది. మధ్యకాలం అనేటువంటిది 7:44, మోక్షకాలం అనేటువంటిది 8:16కి. ఇప్పుడు ఏ నక్షత్రాల్లో సంభవిస్తోంది అనేటువంటిది మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా పునర్వసు నక్షత్రం 4వ పాదం అంటే కనుక కర్కాటక రాశి వారికి, అట్లాగే వృశ్చిక రాశి వారికి, కుంభరాశి వారికి, మీనరాశి వారికి ఈ గ్రహణము యొక్క దుష్ఫలితములు అనేటువంటివి ఉంటాయి. నక్షత్రాల గురించి కూడా చెప్తాను నేను. ఈ రాశుల్లో వచ్చేటువంటి నక్షత్రాల గురించి కూడా చెప్తాను నేను. పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, ధనిష్ఠ, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర మరియు రేవతి వారికి ఈ చంద్రగ్రహణ దుష్ప్రభావము అనేటువంటిది ఉంటుంది. అట్లా వారు శాంతి చేసుకోవాల్సి ఉంటుంది ఈ నక్షత్రాల్లో వారు అందరూ కూడా. ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి శాంతి చేసుకునేటప్పుడు ఆయా నక్షత్రములతో పాటుగా చంద్రుడితో పాటుగా రాహువుకి కూడా చేసుకోవాల్సి ఉంటుంది. మిథున రాశి వారికి, సింహరాశి వారికి, తులారాశి వారికి, మకర రాశి వారులకు మధ్యమ ఫలితం ఉంటుంది. మధ్యమ ఫలితం ఆయా రాశులు మిథున, సింహ, తుల, మకర రాశుల వారులకి మధ్యమ ఫలితం ఉంటుంది. ఉత్తమ ఫలితం వీరు చంద్రగ్రహణాన్ని చూడొచ్చు. చంద్రగ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడొచ్చు వాకిట్లోకి వెళ్ళి. ఎవరైతే కనుక ఎవరి నక్షత్రాల్లో మొట్టమొదటగా నేను దుష్ఫలితము అని చెప్పానో ఆయా నక్షత్రాల వాళ్ళు, ఆయా రాశుల వాళ్ళు ఆ చంద్రగ్రహణము చూడకూడదు అని శాస్త్రవచనం. హోమం కూడా చేసుకోవాలి, ఆయా నక్షత్రాలకు హోమం చేయాలి, దానము కూడా చేయాలి. గ్రహణ ప్రభావ రాశులు వారందరూ కూడా విధిగా దాన ధర్మముల్ని చేయండి. ఇది శాస్త్రవచనం. అయితే ఏ దానముల్ని చెయ్యాలి, అసలు ఏమిటి ఈ గ్రహణం, ఎవరెవరికి అందరికీ ఒకటే నియమమా లేకపోతే నియమంలో తేడా ఏమైనా ఉన్నదా అంటే పురుషులకి, స్త్రీలకి, బాలులకి, వృద్ధులకి ఇలా ఎవరిని బట్టి వారికి శాస్త్రమే నియమముల్ని చెప్పింది. గర్భిణీ స్త్రీలకి, బాల వయస్కులకి ఇలా ప్రతి వారికి కూడా వారిని అనుసరించి వారి వయోధర్మముల్ని అనుసరించి వారికి ధర్మముల్ని చేయవలసినటువంటి నియమ నిబంధనల్ని శాస్త్రము చెప్పింది. మనం నిర్ణయ సింధువుని కనుక ఒకసారి పరిశీలిస్తే ఈ చంద్రగ్రహణముల గురించి లేకపోతే సూర్యగ్రహణముల గురించి గ్రస్యమానే భవేత్ స్నానం గ్రస్తే హోమ విధీయతే ముచ్యమానే భవేత్ దానం ముక్తే స్నానం విధీయతే. గ్రస్యమానే భవేత్ స్నానం అంటే అనక గ్రస్యం అంటే ఇందాక చెప్పాను కదా, అప్పుడే ప్రారంభం కావటం, దాన్ని గ్రస్యము అంటారు అన్నమాట, గ్రస్తము అంటారు. ఆ గ్రస్తమైనటువంటి సమయంలో తల స్నానం చేయటం ప్రారంభమైంది అని చెప్పి తెలుసుకోవటం, స్నానం చేయటం, తలనిండా స్నానం చేయటం, కూర్చోవటం, ఆచమనం చేయటం, వారి మంత్రోపదేశ మంత్రముల్ని జపం చేయటం, చక్కగా మమ ఉపాత్త సమస్తృత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అని చెప్పి చెప్పుకోవటం. రాహుగ్రస్తే నిశాకరే సంభవిత చంద్రగ్రహణ అముకమన్ దేవతా ప్రీత్యర్థం అంటే అనక మీకు ఉదాహరణకి చెప్తాను నేను. ఒక గౌరీ పంచాక్షరి ఉపదేశం ఉన్నది, అట్లాగే శివ పంచాక్షరి ఉపదేశం ఉన్నది, అట్లాగే వేరే బాల ఉపదేశం ఉన్నది. ఎవరికైతే అనక ఏ దేవతల యొక్క మంత్రముల్ని గురువు ముఖతః ఉపదేశము అవ్వబడిందో వాటిని ఉచ్చరించి మమ బాలా త్రిపుర సుందరీ దేవతా ప్రీత్యర్థం బాలా త్రిపుర సుందరీ మంత్ర పురశ్చరణం కరిష్యే
అని చెప్పుకోవటం, ఆయా దేవతల్ని జపం చేయటం. సహజంగా మామూలుగా చేసేటువంటి జపం కంటే గ్రహణ సమయముల్లో చేసేటువంటి జపములకి 4 రెట్లు ఫలితం ఎక్కువగా చెప్తున్నారు. ప్రతి ధర్మశాస్త్రంలో కూడా దేంట్లోనూ కూడా ఈ అభిప్రాయంలో తేడా లేదు. ఇది ధర్మసింధువు చూసినా, నిర్ణయ సింధువు చూసినా, మాధవీయం చూసినా, దేంట్లో చూసినా కానీ ఈ అభిప్రాయముల్లో ఎవరికి ఎటువంటి అభిప్రాయ భేదం అనేటువంటిది లేదు. కాబట్టి చేయవలసిందే. ఏమీ లేకపోతే కనుక, ఉపనీతుడై ఉంటే కనుక, ఒకవేళ సంధ్యావందనం అనేటువంటిది కనుక వాడికి సంభవిస్తే కనుక గాయత్రీ జపం కూడా చేయాలి. కనీసపక్షం అదైనా సరే చేసుకుంటూ కూర్చోవాలి. ఆ సమయంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా నిద్రించకూడదు, భోజనము చేయకూడదు. ఇది మామూలుగా సహజంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి పురుషుల గురించి చెప్తున్నటువంటి మాట. ఏమండి, మేము గర్భిణీలం లేదా మా వృద్ధులం, మాకు చాలా చిన్న పిల్లలు ఉన్నారు, మేము ఏం చేయాలి అనే దాని గురించి కూడా శాస్త్రం చాలా చక్కగా చెప్పబడి ఉన్నది. అప్పుడు మీరు ఒకవేళ కనుక గర్భిణులై ఉంటే, ఒకవేళ కనుక బాలులై ఉంటే, వృద్ధులై ఉంటే కూడా ఏం చేయాలి అనేటువంటిది ఇప్పుడు నేను చెప్తున్నాను. చూడండి, దీన్ని బట్టి మీరు నడుచుకోవచ్చు. చూడండి, శాస్త్రము ఎట్లా చెప్తోందో, సూర్యగ్రహేతు నాశ్నీయాతు పూర్వం యామ చతుష్టయం, చంద్రగ్రహేతు చంద్రగ్రహేతు యామాం స్త్రీన్ చంద్రగ్రహేతు యామాం స్త్రీన్ బాలవృద్ధాతురైర్విన. సూర్యగ్రహేతు నాశ్నీయాత్ పూర్వం యామ చతుష్టయం, చంద్రగ్రహేతు యామాం స్త్రీన్ బాలవృద్ధాతురైర్విన. బాలురు, వృద్ధులు, స్త్రీలు అనగా గర్భిణీ స్త్రీలు యామము కంటే ముందర తినచ్చు. యామము అంటే కనుక 3 గంటల్ని ఒక యామము, సాము అంటాం కదా మనం తెలుగులో, దాన్ని యామము అంటారు అన్నమాట. 3 గంటల ముందర దాకా కూడా తాగచ్చు, తినచ్చు. సూర్యగ్రహేతు నాశ్నీయాత్, అంటే కనుక సూర్య గ్రహణము సంభవించినప్పుడు తినకూడదు. ఏది 3 గంటలు కాదు, అది యామ చతుష్టయం అంటే కనుక 12 గంటలు. యామ చతుష్టయం, ఒక యామం అంటే కనుక 3 గంటలు, అట్లాగే యామ చతుష్టయం అంటే కనుక 12 గంటలు అని చెప్పి అర్థం. అంటే ఒకవేళ రేపొద్దున 11ంటికో సూర్యగ్రహణం ప్రారంభమవుతోంది అంటే కనుక ఈరోజు సూర్యాస్తమయం అయిన దగ్గర నుంచి తినకూడదు. మళ్ళీ సూర్య దర్శనం అయిన తర్వాత, గ్రహణం అయిన తర్వాత, సూర్య దర్శనం అయిన తర్వాత శుద్ధి చేసుకొని పుణ్యాహవాచనాది కర్మలు చేసుకొని మళ్ళీ అప్పటికప్పుడు పక్వము చేసుకొని వండుకొని తినాలి. గ్రహణంతు భవేదిందో ప్రథమాయాది ధియామతః భుంజీత వర్తనాత్ పూర్వం ప్రథమే ప్రథమాదదః. కాబట్టి చంద్రగ్రహణములు మామూలుగా పురుషులకైతే కనుక చంద్రగ్రహణములు సంభవిస్తే కనుక ఒకవేళ సంభవించినప్పటి నుంచి 3 యామములని ముందరికి లెక్కేసుకోవాలి. అంటే కనుక యామం అంటే కనుక 3 గంటలు అని చెప్పాను కదా, అట్లాగే 9 గంటలకి ముందర దగ్గర నుంచి తినకూడదు అన్నమాట. 9 గంటలని విడిచిపెట్టేయాలి. ఎందుకంటే గ్రహణ సమయంలో అట్లాగే మలమూత్ర విసర్జనలు చేయకూడదు. చాలా నియమములు చక్కగా శాస్త్రవచనములను బట్టి చెప్పబడి ఉన్నాయి. ఆయా నియమముల్ని మనం పరిశీలిస్తే ఇదంతా కూడా లోక కళ్యాణము గురించి, మానవ కళ్యాణము గురించి మాత్రమే చెప్పినట్టుగా మనకి కనిపిస్తాయి. ఇది నాస్తికవాదుల గురించి నేను చెప్పట్లా. ఎవరైతే గనక ఆస్తికవాదులు ఉంటారో, ఎవరైతే గనక శాస్త్రవచనముల్ని ప్రమాణంగా తీసుకుంటారో వారి గురించి మాత్రమే నేను చెప్తున్నాను. నా సలహా ఏమిటంటే కనుక నాస్తికులు కూడా ఆస్తికులుగా మారమని చెప్పి నా సలహా. నాస్తికులు అంటే కనుక పశుత్వంతో సమానం. వాడికి ఏ నియమం ఉండదు కదా, ఎప్పుడైనా తినచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఆస్తికులు అంటే కనుక మానవులతో సమానం. ఎందుకంటే కనుక వారికి బుద్ధి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, బుద్ధిని పెట్టాడు, పరిశీలన చేయొచ్చు ఏదైనా. కానీ అది నా సలహా మాత్రమే. ఆచరించిన వారు ఆచరించండి. మేము ఇట్లాగే ఉంటామంటే కనుక తప్పకుండా అట్లాగే ఉండొచ్చు కదా. మాకు ఏ నియమాలు లేవని కూడా చెప్తున్నారు కదా. అట్లాగే
మీరు ఆ విధంగా 9 గంటల ముందర నుంచి ఏది తినద్దు. ఎవరైతే ప్రధానంగా ఈ నక్షత్రముల్లో సంభవిస్తున్న వారు ఉన్నారో వారు అసలు తినద్దు. స్నానం చేయండి, జపం చేసుకోండి. అట్లాగే ఏ ఏ శాంతులు చేయాలి, చూడామణి లేకపోతే కనుక మాధవీయం లేదా నిర్ణయ సింధు, ధర్మసింధు ఎలా చెప్పింది అని చెప్తే, ఇప్పుడు మనకి గ్రహణంలో చంద్రుడు అస్తమించట్లేదు కాబట్టి మనకి ఆ ధర్మం ఇప్పుడు వర్తించదు. ఒకవేళ కనుక పొద్దున 5:30కి ప్రారంభమైంది, ఇంకా అప్పటికి చంద్రుడు ఉన్నాడు, చంద్రగ్రహణం ఉన్నది, కానీ 5:45కో 6కో 6:15కో సూర్యోదయం అయిపోయింది. చంద్రగ్రహణం మనకి వదలలేదు. వదలకుండా అంటే అనక మోక్ష చంద్రుడు కాకుండా అస్తమించాడు. అప్పుడు మళ్ళీ చంద్ర దర్శనం అయితే కానీ భోజనం చేయకూడదు. చంద్ర దర్శనం అయిన తర్వాత అప్పుడు మళ్ళీ తలస్నానం చేసి అప్పుడు శుద్ధి చేసుకొని అప్పుడు భోజనం చేయాలి. ఇది శాస్త్రవచనం. అట్లాగే సూర్యుడు కూడా, సూర్యగ్రహణం కూడా ఒకవేళ కనుక సాయంత్రం 5:30, 6 ఆ ప్రాంతంలో సూర్యగ్రహణం సంభవించింది. సూర్యగ్రహణం సంభవించిన తర్వాత మళ్ళీ గ్రహణ మోక్షం కాకుండా ఒకవేళ సూర్యుడు అస్తమించాడు, చంద్రోదయం జరిగింది అన్నప్పుడు మళ్ళీ సూర్యోదయం కాకుండా, సూర్య దర్శనం కాకుండా భోజనము చేయకూడదు. కాబట్టి ఇప్పుడు మనకి అటువంటి ధర్మం ఎక్కడా లేదు. ఎందుకంటే మనకి ఈస్టర్న్ టైంలో కూడా 8:10కి ప్రారంభం అవుతుంది. అట్లాగే ఎక్కడ చూసినా కానీ, ఏ జోన్లో చూసినా కానీ ఇది అన్ని జోన్ల వారికి చంద్ర దర్శనం అనేటువంటిది కలుగుతుంది. అన్ని జోన్ల వారికి చంద్రగ్రహణం అనేటువంటిది ఉన్నది. కాబట్టి మీకు ఆ ధర్మం అవసరం లేదు. అయితే ఇప్పుడు మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఏ దానం చేయాలి, ఎటువంటి దానం చేయాలి, ఎట్లా దానం చేయాలి, సంకల్పం ఏమి చెప్పుకోవాలి, ఏమి దానం చేయాలి. రాహుకి దానం చేయాలి. రాహుకి దానం చేయటం అంటే కనుక మినుములు దానం చేయాలి. నక్షత్రం కూడా ఉంది కాబట్టి బియ్యం దానం చేయాలి. అట్లాగే చంద్రుడు కూడా ఉన్నాడు కాబట్టి మళ్ళీ బియ్యము, అట్లాగే శ్వేత వస్త్రము దానం చేయాలి. రాహుగ్రస్తం కాబట్టి ఇది బంగారం దానం చేయాలి. రాహు సర్పరూపం కాబట్టి ఆ బంగారంతో ఎత్కించిది బంగారం అయినా కానివ్వండి, గ్రాములో 1/2 గ్రాము కానివ్వండి, 1/4 గ్రాము కానివ్వండి, ఎంతో కొంత మొత్తం మీద బంగారంతో చిన్నగా పావును చేయించడం, లేకపోతే కనుక ఒక తీగలాగా చేయించడం, దాన్ని ఒక పడగలాగా చేయించడం, దాన్ని దానం ఇవ్వటం అనేటువంటిది చెయ్యాలి. సౌవర్ణం కారయేన్నాగం ఫలేనాథ ఫలార్థతః తదర్థేన తదర్థేన ఫణాయాం మౌక్తికం న్యసేత్. తామ్రపాత్రే నిధాయాథ ఘృతపూర్ణే విశేషతః కాంస్యే వా కాంతిలేహే వాస్యస్య దద్యాత్ సదక్షిణం. చంద్రగ్రహేతు రూప్యస్య బింబం దద్యాత్ సదక్షిణం. నాగం రుక్మమయం సూర్యగ్రహే బింబంచ హేమంజం. తురంగరథ గోభూమి తిల సర్పిశ్చ కాంచనం. సౌవర్ణం కారయేన్నాగం. ఇందాక చెప్పాను కదా నేను, సౌవర్ణము చేత, సువర్ణము చేత చిన్న నాగపావును చేయించటం, ఇవ్వటం, దానం ఇవ్వటం, సువర్ణ దానం. తామ్రపాత్రే నిధాయాథ ఘృతపూర్ణే విశేషతః. ఒక రాగి పాత్ర తీసుకోవటం, ఆ పాత్ర నిండా నెయ్యి పోయటం, అది దానం ఇవ్వాలి. చంద్రగ్రహేతు రూప్యస్య బింబం దద్యాత్ సదక్షిణం. చంద్రగ్రహ రూపంలో వెండితో ఒక చిన్న బింబం చేయించటం, ఆ బింబము చంద్రుడికి ప్రతిరూపంగా దానం ఇవ్వటం, ఇది చెయ్యాలి. వస్త్రములు దానం చేసేటప్పుడు ఆ బ్రాహ్మణులు ఉపయోగించుకోగలిగినటువంటి వస్త్రముల్ని దానం చేయండి. అది వేసుకునేటువంటి చొక్కా కావచ్చు, లేదా కట్టుకునేటువంటి ధవతి ఉత్తరీములు కావచ్చు. వారికి ఉపయోగించే విధంగా, ఏదో చేసాము, తుండు కూడా తీసుకొచ్చి ఇచ్చాము అని ఏదో వదిలించుకుందామని చెప్పి దానం చేస్తే ఆ దాన ఫలితం ఉండదు. ఏదైతే కనుక ఉపయోగించుకుంటారో బ్రాహ్మలు, తద్వారా మాత్రమే మీకు ఉపయోగం ఉంటుంది. మేము ఇచ్చేసాము దానము అంటే కనుక కాదు, అది వాడు ఉపయోగించుకున్నారా లేదా అనేటువంటిది కూడా చూడాలి. తద్వారా మాత్రమే మీకు ఫలితం ఉంటుంది. సదక్షిణం సవస్త్రంచ బ్రాహ్మణాయ నివేదయత్. సవస్త్రం సదక్షిణంచ. వస్త్రము, దక్షిణ, తాంబూలం. మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే సదక్షిణా సహితం తాంబూలం వస్త్ర సహితంచ నివేదయేత్. వస్త్ర సహితముగా మీరు నివేదన చేయాలి. అంటే కనుక బ్రాహ్మణులకి దక్షిణ ఇవ్వాలి, వారి యొక్క ఆశీర్వచనను పొందాలి.
సౌవర్ణం రాజతం వాపి బింబం కృత్వా స్వశక్తితః, మీకు ఉన్నంతలోనే చేయించండి. అది ఎంత అని చెప్పి వారికి కూడా చెప్పలేదు కదా. స్వశక్తితః, మీరు 10 గ్రాములో చేయించవచ్చు, 1/2 గ్రాములో కూడా చేయించవచ్చు, తక్కువలో కూడా చేయించవచ్చు. కాబట్టి మీరు అది చేయండి. అయితే ఏమిటి సంకల్పం, ఎట్లా చెప్పాలి? పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం వర్తమానాయాం రాహుగ్రస్త చంద్రగ్రహ దోష నివృత్త్యర్థం ఇదం తాం ఘృతపూరిత తామ్రపాత్ర సహితం సదక్షిణా సహితం సవస్త్రం బ్రాహ్మణాయ తుభ్యమహో సంప్రదదే నమమ. ఇది ఒక సంకల్పం రాహువుకి. అట్లాగే చంద్రుడికి పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం వర్తమానాయాం రాహుగ్రస్తే నిశాకరే సంభవిత చంద్రగ్రహణ దోష నివృత్త్యర్థం ఇదం రజతబింబ దానం సవస్త్రం సదక్షిణా సహితం తాంబూలం బ్రాహ్మణాయ తుభ్యమహో సంప్రతదే నమమ. ఇచ్చేటప్పుడు శ్లోకములు కూడా ఉన్నాయి. తమోమహాయ మహాభీమ సోమసూర్య విమర్దన హేమతారా ప్రదానేన మమ శాంతి ప్రదోభవ, నాకు శాంతిని కలగజేయవలసింది. ఎట్లాగూ తమోమయ మహాభీమ సోమసూర్య విమర్దన హేమతారా ప్రదానేన మమ శాంతి ప్రదోభవ విదుంతుద నమస్తుభ్యం సింహికానందనాచ్యుత దానే నానేన నాగస్య రక్షమాం వేద జాద్భయాత్. ఇది గ్రహణము యొక్క సారాంశము. శుభము చేకూర్చాలని చెప్పి గ్రహణ ప్రభావ రాశుల వారికి కూడా వారి వారి శాంతిని అనుసరించి, వారు చేసుకుంటున్నటువంటి శాంతిని అనుసరించి శుభము చేకూర్చాలి అని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను. ఈ ఉత్తర అమెరికా రాష్ట్రాలకి అందరికీ కూడా ఈ గ్రహణం అనేటువంటిది వర్తిస్తుంది. ఇలాంటి అనేక రకములైనటువంటి ధార్మికమైనటువంటి సందేహాలకి, ఇలాంటి అనేక రకములైనటువంటి అనుమానాలకి నేను ఈ వీడియోలు చేస్తున్నాను. ఈ వీడియోలు మీరందరూ కూడా పొందాలి అని చెప్పి అనుకుంటే కనుక, విషయము తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, అందరి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఇది ఈ ఉత్తర అమెరికా రాష్ట్రాలకి చాలా అవసరము. ధార్మిక మార్గంలో ఉండండి, సనాతన ధర్మాన్ని నమ్మండి, ఆ ఆదిశంకరులు చెప్పినటువంటి మార్గాన్ని నమ్మండి, శివకేశవుల యందు మీ భక్తిని కొనసాగించండి. అదే మిమ్మల్ని అందరినీ కాపాడుతుంది. స్వస్తి. జై శ్రీరామ్.